కామెంట్ ఏంటంటే, అన్న నేను స్విగ్గీలో డ్యూటీ బంద్ చేసి 6 నెలలు అయితే అవుతుంది. అయితే ఈ అమౌంట్ అనేది మనకు కస్టమర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది కదా స్విగ్గీలో, ఆ క్యాష్ నా దగ్గరనే ఉన్నది, కట్టకపోతే ఏమన్నా అవుతుందా అని అడుగుతున్నాడు. సో బ్రదర్, అయితే నేను రీసెంట్గా వేరే బ్రదర్ అయితే ఫోన్ చేస్తాడు. ఆ బ్రదర్ ఏం చెప్పిండంటే, మన నార్మల్గా తను స్విగ్గీలో బంద్ చేసి 1 సంవత్సరం అయితే అవుతుందట. ఈ సంవత్సరం తర్వాత స్విగ్గీ నుంచి ఫోన్ అయితే చేస్తారట. ఫోన్ చేసి, సార్ మీరు అమౌంట్ పే చేసేది ఉన్నది, మీరు స్విగ్గీలో డ్యూటీ చేసినప్పుడు కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ అనేది మీరు స్విగ్గీకి పే చేయాల్సి ఉన్నది, మీరు పే చేయలేదు, మీరు ఒక 1 వీక్లో అమౌంట్ అయితే పే చేయండి, స్విగ్గీలో అమౌంట్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, పెడితే మీ అకౌంట్ క్లోజ్ చేస్తా అని ఆ బ్రదర్కి అయితే కాల్ చేశారట. సో మీరు కూడా అమౌంట్ అనేది స్విగ్గీలో వాడుకుంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయండి. మీరు స్విగ్గీలో డ్యూటీ చేస్తున్నంత సేపు అయితే ఏం కాదు, మీ స్విగ్గీ ఐడి యాక్టివ్గా ఉన్నంతసేపు ఏం కాదు. ఓ 3 నెలలు 6 నెలలు సంవత్సరం మొత్తానికి డ్యూటీ చేయకపోతే, అందులో క్యాష్ కనుక మీరు వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయండి. ఒకవేళ పే చేయకపోతే మీ దగ్గరికి కూడా స్విగ్గీ రికవరీ టీం వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ అమౌంట్ పే చేసుకునేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టరు. ఓకే, అమౌంట్ అయితే ఖచ్చితంగా పే చేసేయండి స్విగ్గీలో వచ్చిన క్యాష్ ఆన్ డెలివరీ.